పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. గాంధీ భవన్ లో బతుకమ్మ సంబరాలు అంగవైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ విజయారెడ్డి గారు. ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ సంబరాల్లో పాల్గొనడం? గాంధీ భవన్ లో ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క మా మహిళా నాయకురాలు సునీతారావు గారి ఆధ్వర్యంలో 3 ఏళ్ల నుంచి ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉన్నది. అంతకుముందు కూడా వాళ్ళు చేసేవారు, కానీ 3-4 ఏళ్ల నుంచి మేము ఇక్కడికి రావడము, అందరం కూడా కలిసి ఆడవాళ్ళం అందరం కూడా బతుకమ్మ ఆడుకుంటూ, బతుకమ్మ అనేది బతుకునిచ్చే అమ్మ, బతుకు అందరూ కూడా బాగుండాలని జీవితంలో కోరుతూ గౌరమ్మని పూజ చేస్తూ చేసుకునే పండుగనే బతుకమ్మ. ఆ బతుకమ్మ ఇక్కడ గాంధీ భవన్లో ఆడడానికి నిదర్శనం. కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హయాంలో అందరినీ కూడా చల్లగా అమ్మవారు చూడాలని, ఎప్పుడు కూడా అందరినీ చల్లగా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రాం ఎవ్రీ టైం జరుగుతుంది. ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి సునీతారావు గారి ఆధ్వర్యంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. పోయిన 2 టర్ములు బీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. అప్పుడు జరిగినట్టు బతుకమ్మ ఇప్పుడు జరగట్లేదని రాజకీయంగా వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? అప్పుడంటే బతుకమ్మ అంటే పెద్ద వాళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్ కవితను పెట్టుకొని తానే దాన్ని హోన్ చేసుకునేటట్టు, ఇప్పుడు కూడా కష్టాలలో ఉన్నప్పుడు ఆమెకు బతుకమ్మ గుర్తొచ్చింది. వాళ్ళ నాన్న పాలనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బతుకమ్మ గుర్తు రాలే. అంటే వాళ్ళకి అవసరాలకు వాడుకునే బతుకమ్మని మేము తెలంగాణలో అమ్మవారు లెక్క గొలుచుకుంటాం కాబట్టి మేము బతికినన్ని రోజులు బతుకమ్మ చేస్తామనే ఉద్దేశంతో కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఇక్కడ గాంధీ భవన్లో కొంతమంది ఎందుకు కావాలో అందరం కూడా కలిసి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మరింత జోష్తోటి అందరం కలిసి చేస్తున్నాము. ఎన్ని విమర్శించినా కానీ బయటికి వెళ్ళి ప్రజల్లో చూస్తే తెలుస్తుంది. అప్పట్లెక్క ఒక్కళ్ళకి కాదు, ఈ పరిపాలన అందరూ బాగుండేటట్టు ఉండదని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు చేసే ఆ ఫేక్ పబ్లిసిటీకి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. అయ్యింది 2 సంవత్సరాలే కాబట్టి, ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అందరినీ కూడా మార్పించేటట్టు రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నడుస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే దిశలో నడుస్తూ ఉంది. రాగానే ఫస్ట్ మహిళల పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ఇవ్వడమే కాదు, రేషన్ కార్డులు ఇన్నేళ్ల నుంచి పేర్లు చెప్తున్నా కానీ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా అందడం, వాళ్ళకు పిల్లలు పెళ్లిళ్ళు అయినా కానీ ఇంకా రేషన్ కార్డులు రాని వాళ్ళు చాలా మంది ఉండే. అలాంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వడము చూస్తూ ఉన్నాము. నిదానంగా చేస్తున్నా కానీ అందరికీ అందేటట్టు చేస్తున్నారు. ఒక్కరు బాగుపడినట్టు లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, వారు కుమ్మక్కయ్యి వాళ్ళు ఎంత దోసుకున్నారో పోటీలు పడి చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ప్రజలు ఇంకా గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఈ రోజు పోని రోజుల్లో వాళ్ళు చేసిన అరాచకాలు ఏవో బయటకు పడితే ప్రజలు గమనిస్తారు. ఇది ఒకరి పాలన కాదు, ఇది ప్రజల పాలన. ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. పండుగ రోజు మనం ఎక్కువ రాజకీయం చేయకుండా బతుకమ్మ అనేది అందరికీ బతుకునిచ్చే పండుగ కాబట్టి అందరూ కూడా చల్లగా ఉండాలని, ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదోడు గొప్పోడు అందరూ కూడా మంచిగా ఉండేటట్టు పాలన నడుస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. బతుకమ్మ చీరలు డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఇస్తారా, అందరు మహిళలకి ఇస్తారా మేడం? ఇప్పటికైతే దాని మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదండి. బతుకమ్మ చీరల పేరు మీద కూడా వాళ్ళు దోచుకున్నారు. అట్లా మాకు దోచుకునే ఉద్దేశాలు లేకుండా ప్రజలకే అందాలని ఒక ఉద్దేశంతో దాని మీద తర్జన భర్జన చేస్తున్నారు, ఎలాగైతే ప్రజల వరకు చేర్చాలని. కానీ పోయిన ప్రభుత్వం లెక్క ప్రతి ఒక్క దాని మీద స్కాములు చేసి వాళ్ళు తిని బాగుపడ్డదే కానీ ప్రజలకు ఏదో నామమాత్రానికి ఇవ్వడమే తప్ప చేసింది ఏమీ లేదు. ఆ బతుకమ్మ చీరలు ఎంత స్కామ్ అయిందో ప్రజలకు తెలుసు. ఆ వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు బాగుపడిందే కానీ ప్రజలకు అందింది ఏమీ లేదు. ఆ నైలాన్ చీరలు తప్ప ప్రజలకు వచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ గారి ప్రభుత్వంలో అట్లా జరగకుండా ప్రజలకు మంచిగా లేట్ అయినా కానీ మంచిగా అందించాలని ఒక ఉద్దేశంతో దాన్ని తర్జన భర్జన చేస్తాం. డెఫినెట్ గా అందరికీ కూడా ఈ బతుకమ్మ చీరలు అందజేస్తారండి.